నమస్కారం ఫ్రెండ్స్. 5 రోజుల క్రితం మియాపూర్‌లోని అర్బన్ రైస్ హై రైజ్‌లో ఇద్దరు ఆడపిల్లలు, చిన్న పిల్లలు స్విమ్మింగ్ పూల్‌లో పడి మరణించడం జరిగింది. యూ కెన్ ఇమాజిన్, స్విమ్మింగ్ పూల్‌లో పడి మరణించిన 4-5 డేస్ వరకు దాని అలజడి లేకుండా చూసుకున్నారు. దీనికి కారణం నీచ నికృష్ట దరిద్రులైన ఆ పిల్లల పేరెంట్స్. అదే కాకుండా ఆ కమ్యూనిటీలో చాలా మందికి ఈ విషయం తెలిసిన భద్రంగా ఈ విషయాన్ని దాచిపెట్టారు. అంటే లగ్జరీ లివింగ్ పోయి చితకనబడి మోసపోయాము అన్ని గ్రహించినా కూడా వాళ్ళ ఇగో సాటిస్ఫై కావాలని, ఇగో హర్ట్ అవుతుందని 4 రోజులుగా ఈ విషయాన్ని దాచిపెట్టడం ఆ ముదనష్టపు దరిద్రపు నీచపు పేరెంట్స్కే చెందింది. తుమ్మితే దగ్గితే కవర్ చేసే మీడియా, ఏ చిన్న ధర్నాలు రాస్తారోకోలు కవర్ చేసే మీడియా ఈ రహస్యాన్ని మాత్రం భద్రంగా దాచిపెట్టింది. మన ఛానల్ అమ్యూనిటీస్ గురించి రీసెంట్లీ ఒక వీడియో చేసింది. ఈ పిల్లల చావు బాధాకరమే కానీ హై రైజ్లో జరుగుతున్న ప్రతి ఒక్క ఘటన నాకెంతో తృప్తిని, సంతోషాన్ని, ఆహ్లాదంగా అనిపిస్తుంది. ఒరేయ్, నేను మీకు లాజికల్ రీజనింగ్ ప్లస్ ప్రాక్టికల్ ఇల్ ఎఫెక్ట్స్, కన్స్ట్రక్షన్ క్వాలిటీ, కమ్యూనిటీ లివింగ్ యొక్క ఇబ్బందులు, మీ ఫ్యామిలీ మెంబర్స్ని ఎడమకాలితో తన్ని కమ్యూనిటీ లివింగ్ అనే ఒక పేరు పెట్టుకొని హై రైజ్లో దూరే ప్రతి సన్నాసికి తగిన శాస్తి కావాలని నేను దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు దీన్ని శాడిజం అనుకోండి, కానీ మీరు ఇమాజిన్ చేయండి, వేలాది మంది కోట్లకు కోట్లు పెట్టి తమ చావును కొనుక్కుంటున్నారు. ఈ ఎడ్యుకేటెడ్ క్లాస్, నేను ఎప్పుడు చెప్పిన, ఈ ఎడ్యుకేటెడ్ క్లాస్ అంటే ఎడ్యుకేషన్ అంటే ఏమి? హై రైజ్లో కొనుక్కున్న మ్యాక్సిమం మంది, అంటే అబౌట్ 70% మంది సడన్గా రిచ్ అయి ఉంటారు, లేదా తమ ఫ్యామిలీని ఎడమకాలతో తన్ని కమ్యూనిటీ లివింగ్ అని పేరు పెట్టుకొని ఇక్కడ దూరింటారు. ఈ 70%లో 60% మంది తమ భార్యల కొత్త భార్యల ప్రోద్బలంతో ఈ హై రైజ్లో చేరింటారు. ఈ హై రైజ్లలో ఫ్లాట్లు కొనడం ఈ కొత్త కోడళ్ళ ప్రోద్బలంతోనే జరుగుతూ ఉంటుంది. మనం గమనిస్తే ఇక్కడ ఫ్లాట్లు కొన్న 60-70% జనాలు పక్కా జంగ్లీగాళ్ళు. అంటే ఏ చేత్తోని ముడ్డి గడుక్కోవాలి కూడా తెలియని హౌలేగాళ్ళు
డబ్బులున్నాయి కదా అని హై రైజ్ అని చెప్పి కొత్తగా తగిలిన సాఫ్ట్వేర్ జాబ్కి ఆనందపడిపోయి ఆ ముదనష్టపు భార్య మాటలు చెప్పి ఇని, అంటే పాతకాలంలో అంబాసిడర్ కార్ ఊళ్ళోకి వస్తే గోచి కట్టుకున్న పిల్లలు ఎట్లా ఎంట పడేవారు, ఇప్పటి కాలంలో అదే గోచి కట్టుకున్న పిల్లలు ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, ఈ కొత్తగా డబ్బు వచ్చిన యదవలు, సన్నాసులు, జంగ్లీగాళ్ళు ఆ ఊళ్ళో అంబాసిడర్ కార్ వెనక పరుగులు పెడుతున్న పిల్లలు అంటే అర్థం ఉంది. ఎడ్యుకేషన్ లేదు, కొత్తగా ఒక కారు కనిపించగానే అది ఎట్లుంటుందో చూడడానికి పరిగెత్తడంలో అర్థం ఉంది, సమర్థించుకోవచ్చు. కానీ దేవుడు అన్ని ఇచ్చిన మొలతాడుకు గోచి కట్టుకొని ఈ హై రైజెస్లో ఫ్లాట్లు కొనే సన్నాసులను మనం ఏమనాలి? నేను చాలా కఠినమైన వర్డ్స్ యూజ్ చేస్తున్నాను అనుకుంటున్నా, కాదు. నేను ఎప్పుడూ చెప్పిన మనకు హై రైజ్లో అనేది కొత్త ఎక్స్పీరియన్స్. ఈ కొత్త ఎక్స్పీరియన్స్లో మ్యాక్సిమం జంగ్లీగాళ్లే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి చూసేది ఉంటుంది, వాళ్ళకి కొత్త జనాలతో చూసే ఉంటుంది. ఎట్లుంటుంది, లిఫ్ట్లు ఫాస్ట్గా పోతే ఎట్లుంటాయి, జనాలు అంటే మనకన్నా హై స్టాండర్డ్ వాళ్ళు ఎట్లుంటారు, వాళ్ళతో పోతే ఎట్లుంటుంది, పిజ్జాలు తింటే ఎట్లుంటుంది. అంటే బహుశా ఇలా ఉండటం వల్ల మన స్థాయి పెరుగుతుందేమో అని ఊహించుకొని కొన్న జంగ్లీగాళ్లే కొంటారు. నేను ఈ జంగ్లీగాళ్ళు, హౌలేగాళ్ళు, ముదనష్టపు వెధవలు అని ఎందుకు వీళ్ళను కొనియాడుతున్నానంటే, ఆ ఇద్దరి పిల్లల ప్రాణం తీసింది ఇలాంటి ముదనష్టపు పేరెంట్స్. ఒరే, మీకు ఒక కమ్యూనిటీలో లేదా ఒక హై రైజ్లో, అసలు కమ్యూనిటీ అనడం దౌర్భాగ్యం. మనం బతుకుతున్న కాలనీల కమ్యూనిటీలు, ఇక్కడ ఉన్న వాళ్ళంతా తమ సొంత తల్లిదండ్రులను, అన్నదమ్ముళ్లను డబ్బొచ్చింది కదా అని తన్ని ఈ హై రైజ్లో చేరిన వాళ్ళే. వీళ్ళకి తగిన శాస్తి జరుగుతుంది. పాపం పండడానికి టైం ఉంది ఇంకా. నేను నా వందలాది వేలాది వీడియోల్లో హై రైజ్లో ఎందుకు కొనొద్దు అని క్లియర్గా చెప్పిన. ప్రతి ఒక్క ఆస్పెక్ట్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. క్వాలిటీ పరంగా, లైఫ్ స్టైల్ పరంగా, పార్కింగ్ పరంగా, అమ్యూనిటీస్ పరంగా, కమ్యూనిటీ లివింగ్ పరంగా ప్రతి ఒక్క విషయాన్ని నేను కవర్ చేసిన. నేను మీకు హెచ్చరించినా కూడా రాబోయే టైంలో హై రైజెస్ పై కేసులు పడతాయి. మీకు తెలుసో లేదో, మీరు ఎక్కడన్నా హైదరాబాద్లో ఇప్పుడు చూడండి, రెరా సర్టిఫికేట్ ఇప్పించబడను. మీకు రెరా సర్టిఫికేషన్ కావాలన్నా సంప్రదించండి. అంటే ఫస్ఐ సర్టిఫికేట్లో అయిపోయింది రెరా సర్టిఫికేషన్. మీరు చూడొచ్చు ఇప్పుడు హైదరాబాద్లో అన్ని చోట్ల రెరా సర్టిఫికెట్లు చేసి ఇవ్వబడును. చేసుడు ఏంద్రా రే, అంటే ఫస్ఐ సర్టిఫికేట్ లాగా అయిపోయింది రెరా సర్టిఫికేట్. ఇట్లా అవుతున్నా నన్ను బూతులు యూజ్ చేయొద్దు, చాలా మర్యాదపూర్వకంగా మాట్లాడేయాలి. అంటే ఆ ఇద్దరు పిల్లల ఆత్మ వందలాది ఈ ముదనష్టపు తల్లిదండ్రులకు శాపంగా మారి వాళ్లకు బుద్ధి తెప్పియాలి. ఆ ఇద్దరు పిల్లల చావులు మనకు ఒక గుణపాఠంగా మారాలి. ఆ ఇద్దరు పిల్లల చావు పట్ల సానుభూతి తప్ప
నాకు ఈ పేరెంట్స్ కానీ, ఈ ముదనష్టపు బిల్డర్లు కానీ, ఈ అప్రూవ్ చేసిన మున్సిపల్ అథారిటీస్ పై కానీ ఏమాత్రం జాలి లేదు, కరుణ లేదు. వీళ్ళందరూ కలిసి ఆ ఇద్దరు చిన్నారుల ప్రాణం తీసిన దాంట్లో ముఖ్య పాత్ర పోషించారు. ఎస్పెషలీ పేరెంట్స్. ఆడపిల్లలు కానీ వాళ్ళు ఎక్కడ ఆడుకుంటున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, పోయి కింద ఆడుకోమని చెప్పడానికి ధైర్యం కావాలి. ఎందుకంటే నీవు 20-30 అంతస్తుల పై ఉంటావు. నీవు కళ్ళారా ఆ పిల్ల పూల్లో జారేది చూసినా నీవేం చేయలేని పరిస్థితి. నీవు 30 అంతస్తులు దాటి కింద వచ్చే వరకు ఆమె పూల్లో తేలుతుంటుంది. ఇలాంటి జంగ్లీ వాళ్లకు అసలు స్పెషల్ సర్టిఫికెట్ ఇవ్వాలి. జంగ్లీ గాళ్ళు ఎన్నడూ ఈ బిల్డింగ్లు చూడనోళ్ళు. స్విమ్మింగ్ పూల్లో ముడ్లు కడుక్కునే మొఖాలకు మీరు లగ్జరీ లివింగ్ అని స్విమ్మింగ్ పూల్ ఇస్తుంటారు. ఎంతమంది ఆ స్విమ్మింగ్ పూల్లో నీళ్లు ఉన్నాయని ముడ్లు కడుక్కుంటున్నారో చూడండి ఒకసారి. సీసీ కెమెరాలు చెక్ చేయండి. ఎందుకంటే అక్కడ వచ్చిన వాళ్ళంతా ఈ జంగ్లీగాండే. చెరువుల కుంటలల్లో ముడ్లు కడుక్కునే యమునా కొడుకులు వచ్చి ఈ హైరైజ్లలో పూలు చూడంగానే స్వచ్ఛమైన నీళ్ళని కొంతమంది తాగుతారు. మినరల్ వాటర్ ఎందుకు ఖర్చు అని ఆ పూల్లోంచే ముంచుకుపోయి తాగేటోళ్ళు కూడా ఉంటారు. ముడ్డు కడుక్కుంటే బాగా క్లీన్ నీళ్ళని ముడ్డు కడుక్కునేటోళ్ళు కూడా ఉంటారు. వందలాది మంది ఆ పూల్లో దిగి చలికాలంలో మూత్రం పోసుకునేటోళ్ళు కూడా చాలా ఉన్నారు. అదే మూత్రం నీళ్లు మనం నోట్లో పూసుకొని పుస్సు పుస్సు అంటుంటాం స్విమ్మింగ్ పూల్లో. అంటే దీనికన్నా దరిద్రంగా అభివర్ణించడానికి నాకు ప్రస్తుతానికి మాటలు రావటం లేదు. స్విమ్మింగ్ పూల్ అనేది మనకు క్లియర్లీ కనిపిస్తున్న ఒక మిస్టేక్. చిల్డ్రన్ స్విమ్మింగ్ పూలు, ఎల్డర్ స్విమ్మింగ్ పూలు, ఏ పూలు కట్టించినా అందంగా ఉండాలి అని దాన్ని ఓపెన్గా పెట్టడం, బిల్డింగ్ మధ్యలో ఒక పూల్ ఉండటం. పూల్ ఇడిచిపెట్టండి, ఫౌంటైన్ ఏరియా దగ్గర ఉన్న కొన్ని డీప్ ల్యాండ్స్కేప్ ఏరియాస్ కూడా ప్రమాదకరం, జారి పడతా. ఫర్ ఎగ్జాంపుల్ ఫౌంటైన్ ఏరియాలో పిల్లలు ఎవరన్నా దిగిన మోకాళ్ళ లోతు నీళ్ళున్న పాకరతోని జారి పడితే తలకు దెబ్బ తాకితే అది కూడా ప్రమాదకరమే. అది కాకుండా లాన్లో ఎస్టీపీ వాటర్ యూజ్ చేయడం అతి ప్రమాదకరం. వందలాది మంది కడుక్కున్న ముడ్ల నీళ్లు మీరు ఒక చాప లాంటి లాన్లో వేస్తే కెమికలీ ట్రీటెడ్ వాటర్, అది మీరు లాన్లో వస్తే అది ఎకో ఫ్రెండ్లీ ఎలా అవుతుంది? ఇది లగ్జరీ లివింగ్. అరే జంగ్లీగాండ్లారా, ఒరే నీచులారా, లైఫ్ స్టైల్ అని పోయి పిల్లల ప్రాణాలు తీయడానికి సిగ్గు లేదురా, సిగ్గుమాలిన బడపల్లారా, భూమి బతుకులు దిగ. చెత్త కుండీలో చెత్తలు ఏరుకునే సన్నాసులంతా జేబులో డబ్బులున్నాయని హైరైజ్లో చేరుతారా. నార్త్ ఇండియన్స్ కొనుక్కుంటారా అని మీరు కూడా కొనుక్కుంటారా? నార్త్ ఇండియన్స్ బుద్ధి ఎంత గలీజ్గా ఉంటుంది మీకు ఇంకా తెలియదు. అంటే ఇప్పుడు మనోళ్ళే జంగ్లీగాళ్ళు, వాళ్ళకన్నా నీచులు తయారైనరు. కానీ నేను ఎన్నోసార్లు చెప్పిన, ప్రతి ఒక్క ఆస్పెక్ట్ సెక్యూరిటీకి చెప్పే జరగాలి అంటే ప్రైవసీ ఉండదు. నేను ప్రతి ఒక్క కోణం నేను కవర్ చేశాను. అక్రమ సంబంధాలు కూడా పెట్టుకోవడానికి ఉండదు. భార్య ఊరికి పోతే అక్రమ సంబంధం ఉన్న ఆమెని పిలిస్తే ఆమె మొబైల్ నంబరు పేరు రాసుకొని సెక్యూరిటీ లోపల ఎడుస్తుంది. భార్య వచ్చినాక చెక్ చేస్తే మీ బండారం అంతా బయటపడుతుంది. మళ్ళీ కోట్లు సంపాదించి కనీసం 2 అక్రమ సంబంధాలు కూడా పెట్టుకోలేని ఫ్లాట్లో మీరు ఉంటున్నారంటే లాభం ఏమి? నేను ప్రాక్టికల్ చెప్తున్నా.
లేదా పక్క ఇంకో గేటెడ్ కమ్యూనిటీలో ఇంకో ఫ్లాట్ కొనాలి అక్రమ సంబంధాల కోసం, లేదా ఇండిపెండెంట్ కాలనీలో ఎక్కడన్నా ఇల్లు కొని అక్కడ అక్రమ సంబంధాలు పెట్టుకోవాలి. అంటే డబల్ ఖర్చు కాదా? అక్రమ సంబంధం పెట్టుకునే వాళ్ళకు ఇది డబల్ ఖర్చు కాదా? సెక్యూరిటీ పేరు చెప్పి వాళ్ళ ప్రైవసీ భంగం చేయటం, ఎంతో చక్కగా అక్రమ సంబంధం పెట్టుకున్న వాళ్ళ బండారం బయటపడటం, ఛాన్స్ దొరికినప్పుడైనా ఆ అక్రమ సంబంధాన్ని నిలుపుకోలేకపోవటం. మరి ఇన్ని కోట్లుండి ఒక సింగిల్ అక్రమ సంబంధాన్ని మెయింటైన్ చేయలేకపోతున్నారు అంటే అది వాళ్ళ దౌర్భాగ్యం కాదా అని అడుగుతున్నా. ఎన్నో నెలల నుంచి ఆతృతగా ఎదురు చూస్తున్న ఈ అక్రమ సంబంధం పెట్టుకున్న వాళ్ళు అబ్బా ఒక 10 days గ్యాప్ దొరికింది అని ఎవరినో ఫ్లాట్కు పిలిస్తే వాళ్ళ ఫోన్ నంబరు వీడియో సీసీ కెమెరాలో పడితే ఆయన పరిస్థితి ఏం కావాలి? అసలు కొనేవాళ్లకు ఇంగిత జ్ఞానం ఉండాలి. నేను ఎలాంటి వాడిని? చెరువులో ముడ్లు కడుక్కునేవాడినా? తరచుగా నేను అక్రమ సంబంధాలు పెట్టుకునేవాడినా? అసలు నేను ఈ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్కి అర్హుడినా? అసలు ఇది స్టాండర్డ్ ఆఫ్ లివింగా? ఫస్ట్ ప్రశ్న. రిచ్ ఇండివిజువల్స్ అంటే వాళ్లకు అన్ని ఇల్లీగల్ థింగ్స్, బార్లకు పోవటము, అన్ని మంచి అలవాట్లన్నీ ఉంటాయి వాళ్ళకు. ఏరి కోరి అటువంటి లివింగ్లో మీరు పోతున్నారు. ఇప్పుడు కాలనీలో ఉన్నారంటే వాడెక్కడో 10 ఇండ్ల తర్వాత ఉంటాడు వాడెవడో, అలాంటి భావాలు కలిగిన వాడు. ఇక్కడ అట్లా కాదు, నెక్స్ట్ డోర్ ఉంటాడు పక్కకే. నేను ప్రాక్టికల్గా మాట్లాడతా, ఏది మాట్లాడినా. ఎస్టీపీ వాటర్లో మీ పిల్లలు ఆడుకుంటుంటే అది లగ్జరీ లివింగ్ ఎలా అవుతుంది? సెక్యూరిటీ మీ మనోభావాలను ఆకాంక్షలను తొక్కేస్తూ ఉంటే పరిస్థితి ఎలా ఉంటుంది? లిఫ్టులు, కొత్త బిల్డింగ్స్ అని లిఫ్ట్స్ బాగున్నాయి, హై స్పీడ్ లిఫ్ట్స్. రాను రాను లిఫ్ట్స్ యొక్క క్వాలిటీ క్షీణిస్తుంది, మెయింటెనెన్స్ ఎక్కువవుతుంది. లిఫ్టులు ఫెయిల్ కావటం, లిఫ్టులు తెగిపడటం, ఇలాంటి మరణాలు సంభవించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. హైదరాబాద్లో నిర్మించిన హైరైజ్లలో 95% హైరైజ్లలో ఫైర్ సేఫ్టీ ఈ ఏరియాస్ లేవు. రెరా ఎలా అప్రూవల్ ఇచ్చింది? రెరా అప్రూవల్ ఈజ్ ఈక్వల్ టు ఫసాయ్ సర్టిఫికెట్. ఎక్కడ చూసినా అవే పోస్టర్లు ఉన్నాయి. మీకు రెరా సర్టిఫికేట్ కావాలిస్తే సంప్రదించండి, రెరా అప్రూవల్ కావాలిస్తే. అంటే అక్కడ కూడా దళారులే. వాటర్ ప్రాబ్లం గురించి కూడా మనం డీప్గా డిస్కస్ చేస్తాం. బెంగళూరులో తలెత్తిన వాటర్ ప్రాబ్లం హైదరాబాద్లో 100% తలెత్తుతుంది. 2-3 బిల్డింగ్లలో 3000 మంది ఉంటే 3000కు వాటర్ ప్రొవైడ్ చేయడం తలకు మించిన భారం. రాబోయే రోజుల్లో గ్యాస్ పైప్ లైన్లు పేలి హై రైజ్లలో తీవ్రమైన ప్రమాదాలు జరిగి వందలాది మంది క్షతగాత్రులయ్యే 100% ఛాన్సెస్ ఉన్నాయి. ఇది నా శాపం కూడా. పైప్డ్ గ్యాస్ కనెక్షన్ ఈజ్ డేంజరస్.
ఇప్పుడు ఫైర్ ఎక్కడన్నా 10th ఫ్లోర్, 8th ఫ్లోర్, 6th ఫ్లోర్ అయితే మన బిల్డింగ్స్ 40 ఫ్లోర్స్, 30 ఫ్లోర్స్ ఉంటాయి. కింద ఉన్న కింద మంట అంటితే పైన వాళ్ళ పరిస్థితి ఏమి? మ్యాక్సిమం 10 ఫ్లోర్స్ వరకే మన ఫైర్ ఫైటింగ్ మెకానిజం ఉంది. 10 to 15 ఫ్లోర్స్ మ్యాక్సిమం. మీరు 50 ఫ్లోర్స్ ఏ భరోసాతో కడుతున్నారు? దానికి సర్టిఫికేషన్ ఎర్రరా ఎలా ఇస్తుంది? బ్యాంక్ అప్రూవల్ ఎట్లా వస్తుంది? లోన్ అప్రూవల్. ఫైర్ సేఫ్టీ అంటే ఛాన్సే లేనప్పుడు, వెన్ ఫైర్ ఫైటింగ్ పర్సనల్ కెనాట్ గో బియాండ్ 10 to 15 ఫ్లోర్స్, హౌ కెన్ యూ పర్మిట్ ఏ 50th ఫ్లోర్ హై రైస్? అంటే ఇక్కడ కూడా ఒక 100 మంది చావాలి, కాలి బూడిది కావాలి, వాళ్ళ అవశేషాలు కూడా దొరకదు. అప్పుడు తనిఖీలు, కూల్చివేతలు, ఫైర్ సేఫ్టీ నామ్స్ ఎందుకు పాటించలేదని తనిఖీలు, అక్కడ కూడా డబ్బులు తిని మళ్ళా కామ్గా కూర్చోవడం. నేను ఇంత తీవ్రమైన వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నా అంటే ఆ చిన్నారుల తప్పేమి? వాళ్ళు కొనుక్కోలేదు కదా. ఆ నీచులైన పేరెంట్స్ కడుపున కుట్టేది వీళ్ళ తప్పు. ఇప్పుడు మున్సిపల్ అథారిటీస్ పై వాళ్ళపై కంప్లైంట్ చేస్తున్నారు రెసిడెంట్స్. ఫేజ్ 1 కంప్లీట్ అయింది, ఫేజ్ 2లో కన్స్ట్రక్షన్ జరుగుతుంటే ఇంత పెద్ద రాళ్ళు పడుతున్నాయట. అది మీకు తెలియదా? మళ్ళీ తొందరపడి ఫేజ్ 1లో ఎందుకు తీసుకున్నారు? ఎందుకంటే తక్కువలో వస్తుంది. ఎందుకు బైలాస్లో పెట్టాలి? ఎంట్రన్స్ సపరేట్గా పెట్టాలి, ప్రికాషన్స్ తీసుకోవాలి. మీ అంతా ప్రాజెక్ట్ కంప్లీట్ అయినాకనే ఎన్వైర్న్మెంట్ క్లియరెన్స్ లేదా ప్రాజెక్ట్ క్లియరెన్స్ ఇవ్వాలి. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఎప్పుడు ఇవ్వాలంటే ఆ మొత్తం ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోవాలి, అప్పుడు ఎన్ఓసి ఇవ్వాలి. కానీ అంతవరకు వీళ్ళు ఆగడానికి రెడీ లేరు బయర్స్. తొందరగా చేరిపోవాలి, తొందరగా అనుభవించాలి. తల్లిదండ్రులను దూరం పెట్టే సువర్ణ అవకాశం వదులుకోవద్దు. బంధుమిత్రులను రానివ్వకుండా చేయొచ్చు. సిగ్నల్లో అందకపోయినా పెద్ద ఫోన్లు తీసుకొని ఓవర్ యాక్షన్ చేయొచ్చు. అక్కడ ఏ ఫోన్ తీసుకున్నా సిగ్నల్ రాదు. మళ్ళీ అది లగ్జరీ లివింగ్ ఎట్లయితుంది? కొత్తిమీర కట్ట లేకపోయినా 30 అంతస్తులు దిగి వచ్చి ఒక కార్ వేసుకొని పోవాలి, లేదా అక్కడ ముద్ర స్టెప్ సూపర్ మార్కెట్ ఉంటుంది, అక్కడ 20 రూపాయల కట్ట అంటాడు వాడు, అది 20 రూపాయలు పెట్టి కొనాలి. దీన్ని మీరు లగ్జరీ లివింగ్ ఎట్లా అంటారు? నేను ఇవన్నీ హెచ్చరించలేదా? మీరు అప్పుడు నన్ను నమ్మారో లేదో ఏమో కానీ నాకు గ్యారంటీ ఉండేది, ఈ నా కొడుకులకు శాస్తి కావాలి, నీళ్లు రావాలి, పొలోమని ఏడవాలి, అది నేను చూడాలి. ఇప్పుడు ఇవాళ చిన్నారులు చనిపోయారు, రేపు లిఫ్ట్లలో అక్కడిక్కడ మంట అంటుకొని ముసలోళ్ళు ప్రాబ్లంలో పడితే, రేపు ముసలోళ్ళు చచ్చిపోతే, రేపు కరోనా లాంటి వ్యాధి వచ్చి ఒకటే బిల్డింగ్లో 3000 మంది ఉంటే అందరికీ కరోనా లాంటి వ్యాధి అంటుకుంటే, రేపు ముసలి ముతుక తెలవకుండా చీకట్లో పోయి తెలవకుండా స్విమ్మింగ్ పూల్లో పడి వాళ్ళు మరణిస్తే, ఎస్టీపీలో వాటర్ ట్రీట్ సరిగ్గా కాకుండా దాంట్లో ఉన్న ఎకోలై బ్యాక్టీరియా అవన్నీ చేరితే, రీసైకిల్డ్ నీరు మీరు యూజ్ చేసే నీళ్లలో కల్తీ అయితే, హై రైజ్ లివింగ్లో జొమాటో స్విగ్గీ ఆర్డర్స్ పెడితే ఒక ప్రైడ్గా ఫీల్ అయ్యి అందరూ స్విగ్గీ జొమాటోలో తిని ఆరోగ్యాలు పాడు చేసుకొని ఈఎంఐని కట్టలేని పరిస్థితికి వస్తే,
నేను వందలాది వేలాది ప్రశ్నలు వేశాను నా 1600 1700 పైచిలుకు వీడియోల్లో. మీ అందరికీ నేను గొంతు చించుకొని చెప్పాను. హైదరాబాద్లో ఇంత ప్లాట్స్ ఇంత ఉండంగా మీరు హైరైజ్లో ఎందుకు పోతున్నారు, అతి ప్రమాదకరమైన ప్లేస్ హైరైజ్ అని చెప్పానా లేదా? ఈ దుర్మార్గులు చూడండి, చచ్చిపోయి 4 రోజులైనా పేరెంట్స్కి ఇమ్మనలేదు, బిల్డర్ కూడా కిమ్మనలేదు. సానుభూతి ఒక ట్విట్టర్లో ట్వీట్ పెట్టిండట, సారీ టు హియర్ దిస్ లాస్ అని. సానుభూతి. ఇప్పుడు మాట్లాడుతున్నారు అక్కడ స్విమ్మింగ్ పూల్ దగ్గర ఎవరైనా ఉండాలి. ఎప్పుడు ఎట్లుంటారు స్విమ్మింగ్ పూల్ దగ్గర? స్విమ్మింగ్ పూల్ దగ్గర ఎప్పుడు ఒక ఇన్స్ట్రక్టరు లేదా ఎవడైనా ఉంటాడా, హెల్పరు లేదా ఎవడన్నా? అవసరం లేదు, రూల్ ఏం లేదు. టైమింగ్ ఏమైనా ఉందా స్విమ్మింగ్ పూల్కి? 11 గంటలకు రాత్రి చేయొద్దని ఏమైనా రూల్ ఉందా? స్విమ్మింగ్ పూల్ టైమింగ్స్ ఉన్నాయా? పీక్ టైంలోనే అందరూ స్నానం చేయడానికి వస్తే, స్విమ్మింగ్ పూల్లో జలకాడడానికి వస్తే ఆ స్విమ్మింగ్ పూల్ సరిపోతుందా 3000 మందికి? వాకింగ్ ట్రాక్లు, జాగింగ్ ట్రాక్లు, వందలాది మంది ఒకటే చోట ఒకటే ప్లేస్లో వాకింగ్ చేస్తుంటే అది ఎంత హెల్దీ? కమ్యూనికబుల్ డిసీజ్ వస్తే ఆ వాకింగ్ చేసి వచ్చినాక అంటుకోవాలి. ఎందుకంటే చిన్న స్పేస్ కదా, అది కేబీఆర్ పార్క్ లాగా కాదు. ఒక 3-4 ఎకర్స్లో వందలాది వేలాది మంది పొద్దున వాకింగ్ చేస్తూ ఉంటారు. నాకైతే ప్రమాద ఘంటికలు ఎప్పుడో మోగాయి. మీ అందరికీ చెప్పినప్పుడు కొంతమంది హాస్యాస్పదంగా తీసుకున్నారు ఇవన్నీ. నెక్స్ట్ నేను క్లియర్లీ చెప్తున్నా, ఫైర్ యాక్సిడెంట్స్ అయి ఎన్నెన్నో బిల్డింగ్లు హైదరాబాద్లో తగలెడతాయి. అప్పుడు తెలుస్తుంది మీకు రియల్ డ్యామేజ్. అప్పుడు నా ఛానల్ వాల్యూ తెలుస్తుంది. పార్కింగ్లో సమస్యలు, లీగల్ లిటిగేషన్స్ స్టార్ట్ అవుతాయి. బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే అప్రోచ్ రోడ్స్ లేకపోవటం, అది కూడా ఒక సమస్య. అప్రోచ్ రోడ్ సరిగా లేకపోతే మీరు ఎన్ని లగ్జరీలు కార్లు, ఫ్యాంటమ్లు, బిఎండబ్ల్యూలు తీసుకున్నా అది బిఎండబ్ల్యూ కూడా సరిపో. ప్రతి ఒక్క ఆస్పెక్ట్ నేను కవర్ చేశాను. ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ నుంచి యూడిఎస్ వరకు మిమ్మల్ని హెచ్చరించారు. యూడిఎస్ మీద అయితే ప్రాక్టికలీ ఎడ్యుకేటెడ్ పాపులేషన్ అయితే తీసుకోగానే ఇప్పుడు కేసేయాలి. నా వీడియోస్ చూస్తే తప్పుడు యూడిఎస్, తప్పుడు ఎఫ్ఎస్ఐలు, తప్పుడు కార్పెట్ ఏరియాలు, తప్పుడు క్వాలిటీ. ఇప్పుడు అన్ని వీడియోస్ వస్తున్నాయి. హైరైజ్లో 2 crores పెట్టి తీసుకుంటే పోయి ఇన్స్పెక్షన్ చేపిస్తే అన్ని హాల్లలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే ఏదో రకంగా కస్టమర్కి హ్యాండ్ ఓవర్ చేయాలి, వాడు ఈఎంఐ లోపల కొట్టుకుపోవాలి. ఇదంతా ఎక్కడ జరుగుతుంది అంటే హైలీ ఎడ్యుకేటెడ్, సో కాల్డ్ హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ చేస్తున్న మిస్టేక్స్ ఇవి. వందలాది హైరైజ్లు బేసిక్ సేఫ్టీ నామ్స్ లేకుండా కట్టి పారేశారు బీఆర్ఎస్ హయాంలో. ఇప్పుడు కడతలేరంటే ఇప్పుడు కడుతున్నారు. మరి దానికి పెనాల్టీ ఎవరు వేయాలి? ఎవరికి వేయాలి? కేటీఆర్కి వేయొద్దా? కేటీఆర్ అట్లా విచ్చలవిడిగా ఎందుకు తిరుగుతున్నాడు బయట? రేవంత్ రెడ్డితో కుమ్మక్కాయ కాదా? రేవంత్ రెడ్డి అన్నాడు ఈ పిల్లుల కొట్లాట అన్నాడు. సరే, పిల్లులు 2 ఉన్నారు, కవిత, కేటీఆర్.
ఆ? అంటే కోతులు ఎంతమంది, ఎవరెవరు కోతులు, ఎవరెవరు కమిషన్లు తిన్నారు, ఎవరెవరు కేటీఆర్ కేసీఆర్ని భయపెట్టి ఆస్తులు కొట్టేశారు, ఎంతమంది ఉన్నారు కోతులు, ఆ లెక్కలు కూడా తీయండి. ఉట్టి ఇద్దరు పిల్లలు కొట్లాడుతుంటే హరీష్ రావు కోతిలా వచ్చి బీఆర్ఎస్ తన్నుకోపోయింది అన్నారు, తప్పది. వేలాది కోతులు దీని అడ్వాంటేజ్ తీసుకున్నాయి. రాంగ్గా అప్రూవల్ ఇచ్చిన ఆఫీసర్స్ పై యాక్షన్ తీసుకోవచ్చు కదా. ఇప్పుడు మల్లారెడ్డి కాలేజ్ని ఎవరు అప్రూవ్ చేసిండ్రు, ఇప్పుడు ఆ యూనివర్సిటీ అనిరుద్ధ అదేమ యూనివర్సిటీ దానికి అప్రూవల్ ఎవరు ఇచ్చిండ్రు? ఫాతిమా కాలేజ్ చెరువులో కడుతుంటే చూద్దాం చూసిన ఆఫీసర్ ఎవరు? వాడు రిటైర్ అయి ఉంటాడు కదా, వాడి మీద యాక్షన్ తీసుకోవచ్చు కదా. చెరువు మధ్యలో ఫాతిమా కాలేజ్ కడుతుంటే చూద్దాం ఎందుకు చూసిండ్రా అని యాక్షన్ తీసుకోవచ్చు కదా. తీసుకోరు. తల్లిదండ్రులు కూడా ఇప్పుడు ఇన్స్పెక్షన్ కోరుతున్నారు. మున్సిపల్ అథారిటీస్ ఇన్స్పెక్షన్, ఏమి ఇన్స్పెక్షన్ చేస్తారు? పూలను తీసి తల మీద వేస్తారా? అంటే టాప్ ఫ్లోర్లో పెడతారా పూలు? ఏమని కరెక్షన్స్ చేస్తారు? ఫైర్ సేఫ్టీ ఏరియాలు ఇవ్వలేదు అంటే ఇప్పుడు అక్కడ కట్టిన ఫ్లాట్ని గులగొట్టి ఫైర్ సేఫ్టీ ఏరియా తయారు చేస్తారా? అంత దమ్ముందా? నేను ఎన్నో డీప్ అంటే ఇన్వెస్టిగేషన్తో ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్ అంతా మీకు చెప్తే నాకు వింటే చాలా బాధ అయింది. ఆ పిల్లల చావు గురించి నాకు అంత బాధ కాలేదు, కానీ ఆ చావును 4 రోజుల వరకు కప్పిపెట్టారు చూడండి. అంటే బిల్డర్తో కుమ్మక్కైపోయారు. అంటే చావుకు కూడా సానుభూతి లేదు, దయ లేదు, మాయ లేదు. తమ ప్రైడ్ కాపాడుకోవడం కోసం చిన్నారుల మరణాన్ని దాచిపెట్టిన తల్లిదండ్రులను చెప్పు తీసుకుని కొట్టాలి. వాళ్ళ నిర్లక్ష్యం వల్లే ఈ పిల్లలు సరిపోయారు కదా. స్విమ్మింగ్ పూల్ తప్పు కాదు అది. పేరెంట్స్ పిల్లల్ని గాలికి వదిలేస్తే దాని పరిణామాలు ఇలాగే ఉంటాయి. పేరెంటింగ్ తప్పు ఇది, హైరేస్ తప్పు కాదు. ఓనర్ ఎట్లా రెస్పాన్సిబుల్ అవుతారు? ఇదేం చేపల చెరువా చుట్టూ ఫెన్సింగ్ వేయడానికి? పోనీ క్లోజ్డ్ స్విమ్మింగ్ పూల్ ఏరియాస్ అని ఇప్పుడు అటువంటివి పర్మిట్ చేయండి, ఓపెన్ పూల్స్ పర్మిట్ చేయకండి. అంటే అది చూడడానికి ఇంపుగా ఉంటుంది, హోటల్ లాగా అనిపిస్తుంది. సెంటర్లో ఒక స్విమ్మింగ్ పూల్ బ్లూ కలర్ కనిపిస్తుంటే ఇంపుగా ఉంటుందని దానికి పర్మిట్స్ ఇస్తాం. కాస్ట్ ఆఫ్ మెయింటెనెన్స్, క్వాలిటీ ఆఫ్ మెయింటెనెన్స్, పోస్ట్ సేల్స్ క్వాలిటీపై రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం, ఇలాంటివి క్లాజెస్ లేకుండా హైరైజెస్లో ఇప్పటి నుంచి కొనకూడదు. సేఫ్టీ గ్రిల్స్ లేకుండా ఫ్లాట్స్ పర్మిట్ చేయడం. ఇప్పుడు చూడండి, కొంతమంది ఇప్పుడు పైనుంచి పడి చచ్చిపోతారు, అప్పుడు అదొక ఇష్యూ వస్తుంది. లిఫ్ట్స్ క్వాలిటీ ఒక ఇష్యూ వస్తుంది, వాల్స్ క్వాలిటీ ఒక ఇష్యూ వస్తుంది, ఫిట్టింగ్స్ క్వాలిటీ ఇష్యూస్ వస్తాయి. వేలాది చిన్న పెద్ద కేసెస్ హైరైజెస్ పై నమోదు కాకపోతే మన ఛానల్ పేరు అది కాదు. ఇప్పుడన్నా మేల్కోండి, లేట్ కాలేదు. నేను చెప్తున్నా, మీరు స్టాండ్ అలోన్ కొనండి కానీ హైరైజ్ దిక్కుపోకండి. స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ మీనింగ్ తెలుసుకోండి, లగ్జరీ మీనింగ్ తెలుసుకోండి. చెరువులో ముట్లు కడుక్కునే మొఖాలు సడన్గా వచ్చి స్విమ్మింగ్ పూల్ చూడంగానే అది చెరువు అనుకునే ముట్లు కడుక్కునే మొఖాలు మీవి. ఇప్పుడు అక్కడ ధర్నా చేస్తున్న మొఖాలు చూస్తే ఏదో చిన్న పెద్ద కాలనీల నుంచి వచ్చి కొత్తగా వచ్చి
ఆ బిల్డింగ్లు చూసి జంగ్లీగాండ్లలాగా చేరినట్టే ఉన్నారు, కానీ అవి బాగా లగ్జరీస్గా ఉండే ముఖాలు అయితే కాదు. 90% జంగ్లీ ముఖాలే. ఆడా ఈడ అనే ముఖాలే, అటండే కొబ్బరి బొండం అనే ముఖాలే. సడన్గా వచ్చి ఐరేజ్ చేరి వీళ్ళ మిస్టేక్ పిల్లలు బలైపోవాలనా? కోట్లు పెట్టి కొన్నామనే అహంకారంతో బేసిక్ ఫెసిలిటీస్ లేని ప్లేస్లో ఫ్లాట్ కొని పిల్లల్ని బలి చేయటం దేనికి సంకేతం? నా కోరిక ఏమంటే అతి త్వరగా ఈ హైరైజెస్లో ప్రమాదాలు బయటపడాలి. ఏ ప్రమాదాలు కావాలనో అవి అడ్వాన్స్లో అయిపోవాలి. అంటే వీళ్ళ సేల్స్ దెబ్బతినాలి. లేకపోతే వేలాది మందిని ట్రాప్ చేసి ఆఫీస్కి 2 నిమిషాల దూరం అని చెప్పి, లగ్జరీ లివింగ్ అంటే ఇదే అని చెప్పి పైన పోతూ ఉంటే అంత లగ్జరీస్గా ఉంటుందని అభిప్రాయం కలిగించి కోట్లాది రూపాయల ఫ్లాట్లు అంటగట్టి వీళ్ళ దుర్మార్గం మధ్యలో ఆగిపోవాలంటే ఇలాంటి ప్రమాదాలు తొందరగా కావాలి. మన ఛానల్లో మేము స్పష్టంగా చెప్పినాం, ఇలాంటివి అవుతాయి, చూస్తూ ఉండండి. ఇప్పుడు అయితేనే ఉన్నాయి. ఈ దరిద్రమైన ఘటననే చూసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పిల్లల ఆత్మశాంతి కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు చనిపోయిన పిల్లలు నెక్స్ట్ జన్మలో మంచి తల్లిదండ్రుల కడుపులో పుట్టాలి, సంస్కారం ఉన్న తల్లిదండ్రుల కడుపులో పుట్టాలి, కేర్ తీసుకునే తండ్రుల కడుపులో పుట్టాలి అని మనం అందరం కోరుకుందాం. ఆ చిన్నారుల భవిష్యత్తును చిదిమేసిన ఈ వెధవ సన్నాసుల బతుకులేమో కానీ ఆ చిన్నారుల బతుకులు చిదిమేయడానికి కారకులు వీళ్ళే కాదా? మరణము కోరుకునేది ఉంటే ఎక్కడైనా చావచ్చు. హైరైజ్లో పోయి చావాలన్నా కోట్లు పెట్టి. హైరైజెస్లో వందలాది ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనం కొన్ని 10ల ప్రాబ్లమ్సే డిస్కస్ చేసుకున్నాం. దయచేసి అందరూ ఇది గమనించండి. ఆ చిన్నపిల్లల ఆత్మ శాంతి కోసమైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీంట్లో రియాలిటీస్ చూడండి. ఆ సజీవమైన పిల్లలు ఆత్మగా మారడానికి కారణం ఈ హైరైజెస్ కావా? ఈ లగ్జరీ లివింగ్ కాదా? మూడు 4 వేల మంది 6-7 వేల మంది ఒకే చోట గుంబిగూడితే వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏముంటాయి? దయచేసి అందరూ ఆలోచించాలి. ఇలాంటి పిల్లల భవిష్యత్తు అంధకారంలో పడకూడదు. కోట్లున్న తల్లిదండ్రుల పిల్లలు ఇలా ఆకస్మికంగా మరణించకూడదు. రాబోయే రోజుల్లో వందలాది ప్రమాదాలు అవుతాయి. నా నోట నిజాలు వస్తాయి కానీ నిజంగానే ప్రమాదాలు అవుతాయి. కావున అందరూ హైరైజర్స్కి స్వస్తి పలికి లక్షలాది ఎకరాల్లో ఉన్న ప్లాట్లలో తీసుకొని మంచి ఇల్లు కట్టుకోండి. సెక్యూరిటీ పేరు, లగ్జరీ లివింగ్ పేరు, కమ్యూనిటీ లివింగ్ పేరు, అమ్యూనిటీస్ పేరుతో మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు, మోసపోవద్దు అని అందరినీ కోరుకుంటూ ఈ ఘటనలో మరణించిన ఆ చిన్నారులకు మన తరఫున సానుభూతి ఎలాగ ఉంటుంది, వాళ్ళ ఆత్మ శాంతి కలగాలని, త్వరలోనే వాళ్ళు మంచి కడుపులో ఆ 2 బాలికలు పుట్టాలని, వాళ్ళు వర్ధిల్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుందాం.